Hi everyone, myself Jay Suresh, lecturer in commerce, DNR Autonomous College, భీమవరం. ఈరోజు స్టోర్స్ మేనేజ్మెంట్లో స్టోర్స్ లేఅవుట్ గురించి చూద్దాం. స్టోర్స్ లేఅవుట్ చాలా ముఖ్యమైన విషయం. అంటే స్టోర్స్ని డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైనింగ్ లేఅవుట్ ఏదైతే ఉందో అది చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆశించిన విధంగా వ్యాపారాన్ని కొనసాగించగలుగుతాం. లేదంటే మనం అనుకున్న రీతిలో మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ విధంగా మనం లాభాలను సంపాదించలేం. అయితే స్టోర్స్ లేఅవుట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే స్టోర్స్ లేఅవుట్ మనకి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇక్కడ చూద్దాం. అయితే స్టోర్స్ లేఅవుట్ని రూపొందించేటప్పుడు స్టోర్స్ అంతర్గతంగా ఉండేటువంటి ఏర్పాట్ల మీద మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ స్టోర్స్ నమూనా ఎప్పుడూ కూడా చాలా చక్కగా ఆకర్షణీయమైన విధంగా ఉండేలాగా ఆలోచించి తయారు చేయాల్సి ఉంటుంది. అలా చేయగలిగినప్పుడే మనం స్టోర్స్ని చాలా అందంగా రూపకల్పన చేయగలుగుతాం. తద్వారా మనం వ్యాపారాన్ని బాగా చేయగలుగుతాం. అంటే స్టోర్స్లో మనం అనేక విభాగాలు ఉంటాయి. స్టోర్స్ లేఅవుట్లో అన్ని విభాగాలను సక్రమమైన రీతిలో ఏవి ఎక్కడ ఉండాలో ఆ విధంగా మనం రూపకల్పన చేయాల్సి ఉంటుంది. అందుట్లో ఉండేటువంటి ప్రతి చదరపడుగు చాలా ముఖ్యమైనది. ఎందువల్లంటే కొంత మనం స్టోర్స్ లేఅవుట్లో కొంత భాగాన్ని మనం వృధాగా కనుక వదిలేస్తే అది మన వ్యాపారానికి ఉపయోగపడకుండా పోతుంది. తత్ఫలితంగా మనకి దానివల్ల ఖర్చులు పెరుగుతాయి తప్ప మన వ్యాపారానికి అది ఉపయోగపడకపోవచ్చు. అందువల్ల స్టోర్స్ రూపకల్పన స్టోర్స్ యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా విభాగాలను ఏర్పాటు చేసేటువంటి ప్రదేశాలు, అలాగే ఆ లేఅవుట్లో మనం తయారు చేసేటువంటి నిర్మాణాలు, అలాగే ఖాతాదారులు నడిచేటువంటి పద్ధతి, ఇలాంటివన్నీ కూడా ఆ రూపకల్పనలో ఉంటాయి. అవి సక్రమంగా మనం చేయగలిగితే అమ్మే వస్తువులపై దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఆ తత్ఫలితంగా మనం వ్యాపారాన్ని బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి స్టోర్స్ లేఅవుట్ని తయారు చేసేటప్పుడు మనం అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రతిబింబం అంటే లేఅవుట్ అన్నమాట. ఇది చక్కని రూపురేఖలతో ఉండే విధంగా పర్యావరణాన్ని వినియోగదారుల భావనకి అనుగుణంగా ఉండేలాగా చూడాలి. అంటే వినియోగదారుడు మన స్టోర్స్లోకి ప్రవేశించగానే వాడికి కావాల్సిన వస్తువుని స్వేచ్ఛగా వాడు ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళడానికి అనువుగా ఉండాలి. అంటే రిలేటెడ్ వైజ్గా మనం వస్తువుల పేర్పుడి అనేటువంటిది ఉండాలి. అంటే ఏర్పాటు చేసేది ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ నమూనా రూపకల్పన ఖాతాదారునికి మంచి పద్ధతిలో వస్తువులను చూపించే విధంగా ఉండాలి. అంటే కిరాణా సరుకులు ఉన్నాయనుకోండి, ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్ తీసుకున్నాం. డిపార్ట్మెంట్ స్టోర్స్లోకి ఎంటర్ అవగానే మొట్టమొదట సబ్బులు, పేస్టులు, షాంపూలు ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. దాని తర్వాత నిత్యావసర వస్తువులను పెట్టాలి. కిరాణా సరుకులు ఇటువంటివన్నీ పెట్టాలి. ఆ తర్వాత మిగిలినటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ లేకపోతే ఇతరితర గృహాల్లో ఉపయోగించేటువంటి ఈ ఫర్నిచర్ కానీ ఇటువంటివన్నీ పెట్టుకుంటూ రావాలి. అలాగే ఒక బట్టల షాపును రూపకల్పన చేసినప్పుడు బట్టల షాపులో ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ ఒకవైపు, మగవాళ్ళకి సంబంధించినవన్నీ ఒకవైపు మనం పెట్టి ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి వస్తువులు మనం అమ్మేటువంటి వస్తువుని దృష్టిలో పెట్టుకుని మనం వాటిని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రూపకల్పన చేసేటప్పుడు నమూనా
ఆ స్థలంలో వాడుకునే సామర్థ్యం ఉన్నంత స్థలాన్ని మనం పూర్తిగా నమూనాలో వాడేసుకోవాలి. అలా పూర్తి సామర్థ్యంలో కనుక ఉపయోగించుకోవడానికి వీలైనప్పుడే మన వస్తు ప్రదర్శన చాలా విరివిగా చూపించగలుగుతాం. అంతేకాకుండా ఖాతాదారులు కొనుగోలుని ప్రేరేపించే విధంగా మనం వస్తువుల ప్రతిబింబం వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఇలాంటి స్టోర్స్ లేఅవుట్ని తయారు చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని మనం ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది. దాంట్లో ప్రధానమైన రిటైలింగ్ స్థలం యొక్క ప్రణాళికను తయారు చేసేటప్పుడు స్టోర్స్లోని ప్రతి చదరపు కేటాయించి అమ్మకపు స్థలాన్ని గరిష్టంగా అమ్మకం జరిగే విధంగా మనం ఒక క్రమ పద్ధతిలో జాగ్రత్తగా రిటైల్ స్టోర్స్ నమూనాని తయారు చేయాల్సి ఉంటుంది. అంటే పూర్తి స్థలాన్ని కనుక మనం వినియోగించుకోగలిగితే మనం అమ్మేటువంటి వస్తువుల్ని పూర్తిగా వినియోగదారుడికి కనబడేలాగా మనం డిస్ప్లే చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం పూర్తిగా వినియోగదారుడికి డిస్ప్లే చేయగలుగుతామో ఆటోమేటిక్గా వినియోగదారుడు ఆ వస్తువుని కొనుక్కోవడానికి సుముఖత చూపుతాడు. తత్ఫలితంగా మన వ్యాపారం సాఫీగా సాగుతుంది. సాధారణంగా స్టోర్స్ పరిమాణం ప్రతి విభాగ ప్రదేశము, అలాగే శాశ్వత నిర్మాణాలు, ఫిక్చర్ ప్రాంతాలు, ఖాతాదారులు నడిచేటువంటి వాటి మీద ఆధారపడతాయని ఇందాక చెప్పుకున్నాం. అయితే అంతస్తు ప్రణాళిక స్టోర్స్ రూపకల్పనకు అమ్మేటువంటి వస్తువులపై ఆధారపడి ఉంటుంది. అంటే స్టోర్స్లో అంతస్తులు కలిగినటువంటి ప్రణాళికలను కనుక మనం తయారు చేసుకోవాలి అంటే అసలు మనం అమ్మేటువంటి వస్తువుల మీద అది ఆధారపడి ఉంటుంది. అయితే భవనం నమూనా ఏ వ్యాపారం జరిపేదానికి వీలుగా ఉంటుంది అనేది మొదట నమూనాలోనే దోహదం చేస్తుంది. అంటే మనం ఒక భవనాన్ని కనుక మనం రెంట్కి తీసుకున్నామో లేకపోతే మనం కన్స్ట్రక్ట్ చేసి అందులో మన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాం అనుకోండి, ఆ రీటైల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆ ఉన్నటువంటి బిల్డింగ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ముందుగానే అంచనా వేసి అప్పుడు లేఅవుట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత నిటారైన అంతస్తులు కలిగినటువంటి ప్రణాళిక. దీని దగ్గరికి వచ్చేటప్పటికి నిటారు అంతస్తుల ప్రణాళిక ఒక చక్కటి రూపకల్పనకు మిగతా రకాలైన రిటైల్ స్టోర్స్తో పోల్చి చూసినా బాగుంటుంది. అంటే నిటారు అంతస్తులు కలిగినటువంటివి అంటే ర్యాక్లు ఏర్పాటు చేయటం పైదాకా. ఇలా కనుక మనం నిటారైనటువంటి ర్యాక్లను కనుక మనం ఏర్పాటు చేసుకుని మనం వ్యాపారాన్ని కనుక ప్రారంభిస్తే మిగిలినటువంటి రిటైల్ వ్యాపార సంస్థలతో చూసినప్పుడు మన సంస్థ కొంత భిన్నంగా కనిపిస్తుంది. ఇది గోడలకు, ఫిక్చర్లకు రిటైల్ స్టోర్స్లో చిన్న చిన్న స్థలాలను స్ఫురించటం జరుగుతుంది. నిలువుగా రూపకల్పన అంతస్తు ప్రణాళిక చాలా తక్కువ ఖర్చు స్టోర్స్ నమూనా. అంటే ఈ రకమైనటువంటి స్టోర్స్ నమూనాలు ఏదైతే మనం బిల్డింగ్ తీసుకున్నామో ఆ గోడలకు మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఈ నిటారుగా ఉండేటువంటి ఈ ర్యాక్లు ఇటువంటివన్నీ కూడా. దీనివల్ల మనం ఎక్కడా కూడా చిన్న ప్లేస్ కూడా వదలాల్సినటువంటి అవసరం ఏర్పడదు. తత్ఫలితంగా ఉన్నటువంటి పూర్తి సరుకుని స్థలాన్ని మనం వినియోగించుకోగలుగుతాం. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఇక తర్వాతది మూలభాగ అంతస్తుల ప్రణాళిక. డయాగ్నస్లో ఉండేవి ఏంటో చెప్తున్నాడు. మూలభాగ అంతస్తు ప్రణాళిక ఒక చక్కటి స్టోర్స్ రూపకల్పన ప్రత్యేకంగా స్వంత సేవా పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఇది నగదు అధికారికి ఖాతాదారులు కనబడుటకు ఈ పద్ధతి రిటైల్ స్టోర్స్ కదలిక, రవాణా, సరఫరా జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పేది ఏంటంటే ఈ మూల భాగ అంతస్తుల ప్రణాళిక ఒక చక్కటి రూపకల్పన అంటాడు. ఇదేంటంటే సొంత సేవ పొందటంలో నిర్వహించబడేటువంటి సంస్థల్లో నగదు అధికారికి ఖాతాదారులు కనబడే విధంగా. అంటే స్టోర్స్లో వినియోగదారుడు ర్యాకుల దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన వస్తువుల్ని స్వేచ్ఛగా ఎన్నిక చేసుకోవడానికి ఈ రిటైల్ స్టోర్స్లో మనకి అవకాశం ఉంటుంది. అయితే వాడు స్వేచ్ఛగా తనకు కావలసినటువంటి వస్తువుల్ని ఎంపిక చేసుకోవడానికి ఆయా ర్యాకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని ఓపెన్ చేసేయటం కానీ పాడు చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం నిఘా ఏర్పాటు చేసుకోవాలి. నిఘా ఏర్పాటు చేయాలంటే ఏమీ లేదు, కౌంటర్లో ఉన్నటువంటి అధికారికి, వాడి క్యాషియర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వండి, ఎవరైనా వాడికి
స్టోర్స్లో ఉన్నటువంటి ప్రతి వినియోగదారుడు కనబడే విధంగా ర్యాకులు ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. అంటే ఇవి కొంత క్రాస్గా ఉండి వీటికి ఎక్కడ వినియోగదారుడు ఏం చేస్తున్నాడు అనేది కనిపించే విధంగా అద్దాలను ఏర్పాటు చేసుకుని, కటకాలు అంటారు వాటిని ఏర్పాటు చేసుకుని తద్వారా వాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అనేది కదలికలన్నిటినీ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ తరహా కనుక మూల భాగ అంతస్తుల ప్రణాళికను కనుక మన సంస్థలో కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి వినియోగదారుడి కదలికలు తెలుస్తూ ఉంటాయి, సరుకు సరఫరా రవాణా అంతా సజావుగా సాగేలాగా కూడా చూసుకోవచ్చు. ఇక కోణ అంతస్తుల ప్రణాళిక. ఈ కోణ అంతస్తుల ప్రణాళిక అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక చక్కటి రిటైల్ స్టోర్స్ యొక్క రూపకల్పనకు అనువైనది అంటాడు. ఖాతాదారులు తమకు నచ్చిన వస్తువుని ఎన్నిక చేసుకోవడానికి స్టోర్స్లోని వివిధ ప్రదేశాలలో టేబుల్స్ను ఏర్పాటు చేసి ఈ ప్రణాళిక యొక్క ప్రత్యేకత. ఇక్కడ స్టోర్ లోపల ఇంతకుముందు చూస్తే మనం ర్యాకులు ఉన్నాయి. ఆ ర్యాకుల దగ్గరికి వినియోగదారుడు వెళ్ళి తనకు కావలసినటువంటి వస్తువుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు, అలాగే వాటిని తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే ఈ రకమైనటువంటిది ప్రణాళిక ఏంటంటే, ఇవి మొదట్లో మనం చెప్పుకున్నటువంటి నిటారైన అంతస్తుల ప్రణాళికలో భాగంగా గోళ్లకు ర్యాక్లు, అర్మార్లు లేకపోతే హ్యాంగింగ్స్ బిగించేస్తారు నన్ను. ఇది బిగించేసి స్టోర్స్ చుట్టూరు మనకి కంప్లీట్గా ఉన్న ప్లేస్ అంతా కూడా మనం వస్తువులను డిస్ప్లే చేయడానికి, నిల్వ చేయడానికి వినియోగించేసుకుంటాం. ఇలా వినియోగించేసుకున్నటువంటి ఈ వస్తువుల్ని వినియోగదారుడు సెలెక్ట్ చేసుకుని చూసుకోవడానికి వీలుగా ఏం చేస్తారంటే, మధ్యలో కొన్ని ఖాళీ ప్రదేశాల్లో రౌండ్గా ఉండే టేబుల్, లేకపోతే కోణాకారంలో కానీ అలా డిఫరెంట్ ఆకృతులలో, రెక్టాంగిల్లో కానీ, స్క్వేర్లో కానీ, ఓవెల్ షేపుల్లో కానీ ఇలా రకరకాల టేబుల్స్ మధ్యలో పెడతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే రెడీమేడ్ బట్టలు అమ్మేటువంటి రిటైల్ స్టోర్స్ని మనం దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అక్కడ చూడండి, హ్యాంగర్స్కి అన్నిటికీ ర్యాకుల్లోనూ బట్టలు పెట్టేసి ఉంటాయి. మనకి ఏదైనా కనుక మోడల్ నచ్చితే దాన్ని హ్యాంగర్ నుంచి తీసుకుని మనం తెచ్చుకుని ఆ టేబుల్ మీద వేసుకుని అవి మనకి నచ్చిన విధంగా ఉందా లేదా, మనం అనుకున్న విధంగా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకుని మనకు నచ్చితే దాన్ని వెంటనే మనం కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి మనం డబ్బులు చెల్లించి దాన్ని కొనుక్కోవడం జరుగుతుంటుంది. ఈ తరహా వ్యాపార సంస్థలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఇది కూడా రిటైల్ వ్యాపారంలో ఒక విధమైనటువంటి ప్రణాళికే. ఇక తర్వాత భౌతిక పరమైన నేల విధానం. ఇది ఒక చక్కటి స్టోర్స్ నమూనా అంటాడు. ఈ విధంగా వస్త్రాలు, రెడీమేడ్ బట్టల దుకాణానికి అనువుగా ఉంటుంది. ఈ స్టోర్స్ ర్యాకులు నిర్మాణం వల్ల చాలా ఆసక్తిగా ఉండి అన్ని సాధారణ రకాల స్టోర్స్ నమూనాల కన్నా దీనికి ఎక్కువ ఖర్చు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగానే ఉంటుంది. ఎక్కడికక్కడ కౌంటర్స్ కింద టేబుల్స్ వేసేసి ఉంటాయి. వాటి మీద మనకు బట్టలు వేసేస్తూ ఉంటారు. ర్యాకుల్లాగా లేకపోతే బాక్సుల్లా పెట్టి వాటిలో వేసేస్తూ ఉంటారు. హ్యాంగింగ్స్లో ఉంటాయి. అలాగే మనం చెక్ చేసుకోవడానికి టేబుల్స్ ఉంటాయి. ఇవి మనకి రెడీమేడ్ విధానానికి ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా రెడీమేడ్ బట్టల దుకాణానికి, వస్త్ర వ్యాపార సంస్థలకి ఇది ఎంతో అనువుగా ఉంటుంది అంటాడు. అయితే ఈ రకమైనటువంటి రిటైల్ స్టోర్స్ని ఏర్పాటు చేయాలంటే మిగిలినటువంటి రిటైల్ స్టోర్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే మధ్యలో టేబుల్స్ ఏర్పాటు చేయాలి, వాటిల్లో ర్యాక్లు ఏర్పాటు చేసి అందులో బట్టలు అవన్నీ స్టోర్ చేస్తారు, పైనేమో టేబుల్ మీద బట్టలు వేస్తారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే ఈ తరహా షాపులను మనం ఏర్పాటు చేసినప్పుడు కాస్త ఎక్కువ ప్రదేశాన్ని మనం దుకాణానికి వినియోగించుకోవాలి. అంటే మనం పెట్టేటువంటి రిటైల్ స్టోర్స్ యొక్క పరిమాణం పెద్దదిగా ఉండాలి. ఎందుకంటే విశాలంగా ఉండాలి, మధ్యలో టేబుల్స్ ఉండాలి, వాటి కింద ర్యాకులు ఉండాలి. వాటిలో మనం మెటీరియల్ పెట్టుకుని పైన ర్యాక్ మీద ఉన్నటువంటి టేబుల్లో మనం ఆ మెటీరియల్ని పైన వేస్తూ ఉంటే వినియోగదారులు వాటిని కొనుక్కుంటూ ఉంటారు. ఈ తరహా వ్యాపార సంస్థలుకి బెస్ట్ ఎగ్జాంపుల్
వస్త్రాలు లేదా రెడీమేడ్ బట్టలు అమ్మేటువంటి దుకాణాలు ఈ రిటైల్ స్టోర్స్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ బజార్లో మనకి చాలాసార్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇక తర్వాతది మిశ్రమ అంతస్తు ప్రణాళిక. అసలు మిశ్రమ అంతస్తు ప్రణాళిక అంటే ఏంటో చూద్దాం. మిశ్రమ నేల ప్రణాళికలో నిటారు మూలకోణ పరిమితి ద్వారా చాలా ఉపయోగపడేటువంటి ఈ నమూనా స్టోర్స్ రూపకల్పనకు అనువైనది. అంటే మీరు చెప్పేది ఏంటంటే నిటారుగా ఉండేటువంటి స్టోర్స్ ర్యాక్లు. అంతేకాకుండా కార్నర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కార్నరు ఈ చివరి దాకా ర్యాక్ పెట్టి అట్నుంచి ర్యాక్ పెట్టినప్పుడు మన ఆ మూలలో మనం వస్తువులను పెట్టడానికి సరైనటువంటి అనువైన పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే యువతల వైపు ర్యాక్ కలిసిపోయినప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మూల ప్రాంతాన్ని మనం వదిలేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే 2 ర్యాకులు చివరిదాకా తీసుకొచ్చి కార్నర్లో కాస్త కర్వ్ షేప్ తిప్పుతాడనమాట. కర్వ్ షేప్ ఎప్పుడైతే తిప్పి దాంట్లో డిస్ప్లేలో పెడతాడో ర్యాకులు చూడటానికి చాలా హుందాగా కనబడతాయి, అంటే అందంగా కనబడతాయి. అంతేకాకుండా మన వస్తువులను కూడా మనం అందుట్లో డిస్ప్లే చేసి వాటిని కూడా మనం వినియోగదారుకి కనబడేలాగా చేయటం ఈ యొక్క ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. అంటే ఈ మిశ్రమ అంతస్తు ప్రణాళికలో అతి ముఖ్యమైనది ఏంటంటే స్టోర్స్లో ఉన్నటువంటి ఈ నిటారైనటువంటి ర్యాకులు 2 కార్నర్స్ కలిసే దగ్గర కర్వ్ షేప్లో మనం దాన్ని కలిపి దాన్ని అందంగా తయారు చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది రిటైల్ స్టోర్స్కి అనువైనటువంటి ఒక ప్రణాళిక. ఈ స్టోర్స్లో మూలలో ఉన్నటువంటి ఖాళీలు వృధా చేయకుండా గోడకు మూల కోణంగా ఉండేటువంటి ర్యాకులను అమర్చడం మరియు మరింత ఎక్కువ సరుకును ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక గోడలకు ఏర్పాటు చేసిన ర్యాకులు కదలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు చెప్పేది ఏంటంటే ర్యాకులన్నీ కూడా మనం గోడలకు ఫిక్స్ చేసేస్తూ ఉంటాం. కానీ మెటీరియల్ పెట్టి దించటం వీటి వల్ల మెటీరియల్ ఎక్కించి దించడంలో కొంత కదలిక ఏర్పడుతూ ఉంటుంది. అయితే 2 ర్యాకులు కనుక ఇలా ఓవెల్ షేప్లో చివరికి వచ్చేటప్పటికి మనం కార్నర్ కోణాలు పెట్టి మూల కోణాలు పెట్టి కలిపేస్తే ఇక ర్యాకులు కదలవు. ఫస్ట్ పాయింట్. రెండోది స్టోర్స్ లేఅవుట్లో ఉన్నటువంటి పూర్తి ఖాళీ ప్రదేశాన్ని ఎక్కడా వృధా చేయకుండా పూర్తిగా మనం డిస్ప్లేకి వాడేసుకోగలుగుతాం. దీనివల్ల మనం మరింత సరుకుల్ని మనం డిస్ప్లేకి వాడగలుగుతాం. తత్ఫలితంగా మనకి పూర్తి సామర్థ్యంలో మనకి ఈ లేఅవుట్ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇలాగా స్టోర్స్ లేఅవుట్ని మనం అనేక రకాలుగా డిఫరెంట్ మెథడ్స్లో మనం స్టోర్స్లో పెట్టుకోవచ్చు. అయితే ఏ పద్ధతి మనకు అనువైనది అనేది ఆలోచించినప్పుడు మనం పెట్టబోయేటువంటి స్టోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ స్టోర్స్ యొక్క స్వభావం ఏమైతే ఉంటుందో దాన్ని బట్టి మనం స్టోర్స్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అన్ని స్టోర్స్లు ఒకే రకంగా ఉండటానికి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి స్టోర్స్ పరిస్థితులు అంటే మనం పెట్టే స్టోర్స్ యొక్క స్వభావాన్ని బట్టి దానికి అనుగుణంగా ఈ స్టోర్స్ లేఅవుట్ని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది అని తెలుస్తుంది. ఇది నాన్న ఈరోజు క్లాస్ స్టోర్స్ లేఅవుట్. ఓకే, థ్యాంక్ యూ.